ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు నవయుగ కంపెనీ 11 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చింది? దీనిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. నవయుగ కంపెనీ గురించి అందరికీ తెలుసు. ఏపీలో కూడా పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు చేస్తూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఆ కంపెనీ పెద్దలు సన్నిహితంగా ఉంటారు అన్నది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ కంపెనీ ప్రశాంత్ కిషోర్ కు 11 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చింది? బీహార్ ఎన్నికల్లో తన పార్టీని బరిలోకి దింపిన ప్రశాంత్ కిషోర్ ఇటీవల బీజేపీ వాళ్ళు పదే పదే ప్రశాంత్ కిషోర్ కు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రశ్నిస్తూ ఉండడంతో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఆయన చెప్పారు, కన్సల్టింగ్ బిజినెస్ ద్వారానే 3 ఏళ్లలో 241 కోట్ల రూపాయలు నేను సంపాదించాను. 51 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాను. 99 కోట్ల రూపాయలు నా పార్టీకి ఫండ్ గా ఇచ్చాను అని చెబుతూ తన సంపాదన సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు గాను అదే మీడియా సమావేశంలో నేను నవయుగ కంపెనీకి ఒక ప్రోడక్ట్ విషయంలో సలహా ఇచ్చేందుకు కేవలం 2 గంటల పాటు సమయాన్ని కేటాయిస్తే నాకు 11 కోట్ల రూపాయలు పే చేశారు. ఇది నా సామర్థ్యం, సంపాదన సామర్థ్యం అంటూ చాలా సగర్వంగా మీడియా సమావేశంలో ప్రశాంత్ కిషోర్ ఇటీవల చెప్పుకున్నారు. అయితే దీనిపైన మరో ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన ప్రశ్నించారు. నవయుగ కంపెనీ 2 గంటల సలహాలకి మీకు 11 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చింది అని. దానికి ప్రశాంత్ కిషోర్ కాస్త మాట మార్చే ప్రయత్నం చేశారు. నేను 2 గంటలకే 11 కోట్ల రూపాయలు ఇచ్చారని నేను ఎక్కడా చెప్పలేదు, 2 గంటలని నేను ఎక్కడా చెప్పలేదని చెప్పారు. కానీ ఆ పాత వీడియో ప్లే చేసేసరికి ప్రశాంత్ కిషోర్ నీళ్లు నమ్మలేరు. పాత వీడియోలో మీడియా సమావేశంలో అయితే 2 గంటల సమయం కేటాయించినందుకు 11 కోట్ల రూపాయలు నవయుగ కంపెనీ ఇచ్చిందని చాలా క్లియర్ గా చెప్పాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయన తొలుత మాట మార్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2 గంటలని నేను ఎక్కడ అనలేదని చెప్పారు. నవయుగ కంపెనీ మష్రూమ్ అంటే పుట్టగొడుగులకు సంబంధించిన ఒక ప్రోడక్ట్ ను లాంచ్ చేయాలనుకుంది. దానికి సంబంధించి ఎలా మార్కెట్ చేయాలనే దానికి సంబంధించి సలహాలు కోరారు. అందుకే నేను సలహా ఇచ్చాను, 11 కోట్ల రూపాయలు ఇచ్చానని ఆయన చెప్తూ ఉన్నారు. అంటే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ మష్రూమ్ అంటే పుట్టగొడుగులతో ఏం ప్రోడక్ట్ చేయబోతోంది, ఇంకా ప్రోడక్ట్ అయితే ఎక్కడ బయటకు వచ్చినట్టు కూడా లేదు. మరి దానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారా? మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో పనిచేయకపోయినప్పటికీ కూడా 1-2 సార్లు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. స్వయంగా నారా లోకేష్ గారు వెంట పెట్టుకొని మరీ తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీకి ఇంటర్నల్ గా సపోర్ట్ ఇచ్చారు, సలహాలు ఇచ్చారని కూడా చెప్తూ ఉంటారు. ఆ సలహాలు ఇచ్చినందుకు కానీ ఒక బిల్ వేశారు, సర్టెన్ అమౌంట్ తీసుకున్నారు ప్రశాంత్ కిషోర్ అని కూడా ప్రచారం నడిచింది. ఇప్పుడు అదే హైదరాబాద్ కు సంబంధించిన నవయుగ సంస్థ పుట్టగొడుగులకు సంబంధించిన ప్రోడక్ట్ సలహాల కోసం ప్రశాంత్ కిషోర్ కి 11 కోట్ల రూపాయలు ఇవ్వడం పైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నిజంగానే నవయుగ కంపెనీ పుట్టగొడుగులకు సంబంధించి ఏదైనా ప్రోడక్ట్ ఫంగిసైడ్ ను రిలీజ్ చేయబోతోందా? అందుకే 11 కోట్ల రూపాయలు ఇచ్చారా? దీని మీద అయితే బీహార్ ఎన్నికల్లో కూడా చర్చనీయాంశం అవుతుండడం, పలు ఇంటర్వ్యూలో కూడా ఈ ప్రశ్న వస్తూ ఉండడం, 2 గంటల కోసమే మీకు 11 కోట్ల రూపాయలు నవయుగ కంపెనీ ఎలా ఇచ్చిందని ప్రశాంత్ కిషోర్ కి ప్రశ్నలు కూడా వస్తుండడంతో దీని చుట్టూ అనేక చర్చలు, అనేక కోణాల్లో కూడా చర్చ నడుస్తోంది. దీనిపైన నవయుగ కంపెనీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఆ ప్రోడక్ట్ ఏంటి, ఎప్పుడు రాబోతోంది అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తే ప్రశాంత్ కిషోర్ కి ఇబ్బందులు అనేది తప్పే అవకాశం ఉంటుంది.